బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారతదేశానికి అలాగే పాకిస్తాన్ కి మధ్య యుద్ధ వాతావరణం జరుగుతోందన్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యానికి బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల్లోనే 250 మేజర్లు ఒక్కసారిగా 1200 మంది పాక్ సైనికులు రాజీనామాగా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ మనం డిజిటల్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రాజీనామా లెటర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవైపు అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర ఈ అణుబాంబులు రెడీ చేస్తున్నాం, యుద్ధానికి రెడీ అని ఒకవైపు ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి చూస్తూ ఉంటే మాత్రం 1200 మంది పాక్ సైనికులు ఒక్కసారిగా రాజీనామా లెటర్స్ పంపించడం పట్ల మరి సర్వత్రా నిజంగా చూసుకుంటే ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవన్నీ కూడా వైరల్ గా మారుతున్నటువంటి రాజీనామా లెటర్లను చూస్తుంటే భారత్ తో యుద్ధానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సైనికులు యుద్ధ సామాగ్రి తక్కువగా ఉందని ఒక సొల్లు కబుర్లు చెప్తున్నారని నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం చేయలేమంటూ రాజీనామా చేస్తూ ఉన్నారు. యుద్ధ సామాగ్రి తక్కువగా ఉందని ఒక చిన్న కారణంతో పాక్ ఆర్మీ చీఫ్ అంటే ఒకవైపు అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర యుద్ధ వెపన్స్ ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా యుద్ధ సామాగ్రి లేదని చెప్పి రాజీనామా లెటర్స్ చూస్తూ ఉంటే 1200 మంది ఒక్కసారిగా రాజీనామా చేయటం వెనుక అసలు ఎంత భయపడుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. 3 రోజుల్లోనే మేజర్ల ఇండి కూడా 250 మంది మేజర్లు కూడా రాజీనామా చేయటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పొచ్చు. సైనికుల తీరుతో పాక్ లో ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. పాక్ లో అందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీ సైన్యం కూడా ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ పాక్ మేకపోతూ గాంభీర్యాలు అయితే చేస్తూ ఉంది. మరి ఇంత గాంభీర్యంగా వాగ్వాదాలు చేస్తూ ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము రెడీ, యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఏది చేసినా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి ఇవాళ ఈ రాజీనామా లెటర్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. రాజీనామా లెటర్స్ చూస్తుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక 10 మంది కూడా కాదు, 1200 మంది ఏకంగా పాకిస్తాన్ సైన్యం ఇవాళ రాజీనామా లెటర్లు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా రాజీనామా చేయటం వెనక ఏదో ఆంతర్యం ఉందనే తెలుస్తోంది. మరి ఉగ్రదాడులందరూ కూడా, టెర్రరిస్టులందరూ కూడా మన ఇండియన్స్ భారతీయ అమాయకులను ఎలా పొట్టన పెట్టుకున్నాయో అప్పుడు ముందరికి వచ్చినటువంటి సైన్యం ఇప్పుడెందుకు ముందుకు రావట్లేదు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సరిహద్దుల వెంట ఇప్పటికే భారత బలగాలన్నీ కూడా ఒక్కసారిగా మోహరించాయి. మరి మోహరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 1200 మంది ఏకంగా రాజీనామా చేయటం అనేది నిజంగా పాకిస్తాన్ సైన్యానికి ఒక్కసారిగా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. పాక్ సైనికుల తీరుతో డైలమాలో పడిపోయింది ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారిగా మనం చూస్తున్నాము భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏ టైంలో అయినా జరగచ్చు. ఒకవైపు ఇండియా పాక్ బార్డర్ లో హైటెన్షన్ కనిపిస్తోంది. ఢిల్లీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి సమావేశంపై అనేక చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రెజెంట్ బార్డర్ లో ప్రస్తుత పరిస్థితుల గురించి అందరూ భారతీయుల కన్ను కూడా మొత్తం అటువైపే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పాక్ సైనికుల రాజీనామా నిజంగా మనందరికీ కూడా షాక్ కి గురి చేసినట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఎటు దిక్కుతోచని స్థితిలో ప్రజెంట్ అయితే ఉన్నారు. ఒకవైపు అణుబాంబులు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు, మేము యుద్ధానికి రెడీ ఉన్నామని చెప్తున్నారు. అయినా కూడా మరి రాజీనామా లెటర్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎందుకు వైరల్ అవుతున్నాయి అనే దానికి మాత్రం కనీసం పాకిస్తాన్ స్పందన కూడా లేదు. ప్రజెంట్ మాత్రం సైన్యం పట్ల షాక్ కి గురవుతున్నట్లుగానే తెలుస్తుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చూస్తున్నాము ఏకంగా 1200 రాజీనామా లెటర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 250 మంది మేజర్లు కూడా రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్. ఒక చిన్న చెప్తూ ఉన్నారు యుద్ధ సామాగ్రి తక్కువగా ఉంది, మేము వెళ్ళలేమని చెప్తున్నారు. నిజంగా యుద్ధ సామాగ్రి వల్లనేనా లేకపోతే భయపడి చేస్తున్నారు? యుద్ధానికి ముందే భారత్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పిట్టిస్తున్నట్లుగానే ఇప్పుడు తాజా పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, రాజ్నాథ్ సింగ్ ఆఫీస్లో ఇటు డిఫెన్స్ సంబంధించిన సిడిఎస్ స్టాఫ్ సంబంధించిన అధికారి, మరోవైపు బిఎస్ఎఫ్ జనరల్ డైరెక్టర్ ఇద్దరు ఆయనతో చర్చలు జరపడం, మరోవైపు పాకిస్తాన్ సైన్యం అనేది షాక్ ఇస్తోంది. ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్కు భారత్కు మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి 250 మంది ఆర్మీ మేజర్లు, 1200 మంది పాక్ సైనికులు ఈ యుద్ధంలో మేము పాల్గొనలేము, ప్రాణాలు కోల్పోలేమంటూ కూడా వారు రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు సంబంధించిన లేఖలని కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు అందజేశారు. తర్వాత ఇప్పుడు ఆ లేఖలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ప్రధానంగా యుద్ధం చేయలేకపోవడానికి ప్రధాన కారణం మన దగ్గర సరైన
సామాగ్రి లేదు, యంత్ర సామాగ్రి కానీ, ఇటు యుద్ధ సామాగ్రి కానీ, బాంబులు కానీ, ఇతర సామాగ్రి లేవు కాబట్టి మనం యుద్ధం చేసి భారత్తో గెలవలేకపోతున్నాం, గెలవలేము అనేది కూడా ప్రధానంగా వారు నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు అనవసరంగా యుద్ధంలోకి వెళ్ళి మా ప్రాణాలు మేము కోల్పోలేమంటూ కూడా వారందరూ ముందు జాగ్రత్తగా 1200 మంది సైనికులు, 250 మంది మేజర్లు రాజీనామా లేఖలను ఆర్మీ చీఫ్ పంపించారు. ఆ లేఖలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో ఏదైతే భారత్కు ధీటుగా మేము యుద్ధం చేస్తాము, యుద్ధ ట్యాంకర్లను పాకిస్తాన్ బోర్డర్కు తరలిస్తున్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులతో భారత్ మొత్తాన్ని నాశనం చేస్తామంటూ కూడా ఆర్మీ చీఫ్ అలాగే పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ వ్యాఖ్యలని కూడా ప్రగల్భాలు మేకపోతు గాంభీర్యంలాగే ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న తాజా పరిస్థితులు కానీ వారు రాజీనామా చేసిన పరిణామాలు చూస్తుంటే మాత్రం డెఫినెట్గా పాకిస్తాన్ వెనకడుగు వేసింది కేవలం మేకపోతు గాంభీర్యం, ప్రగల్భాలు వరకే వారి చేతలు ఉన్నాయి తప్ప యుద్ధ కథన రంగంలో దూకి భారత్ను గెలిచే అవకాశం లేదనేది అక్కడ ఉన్న సైనికులు, అంటే వారు గ్రౌండ్లో ఉండేది సైనికులే కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ భారత్ ఆర్మీ గురించి తెలిసేది అక్కడ ఉన్న సైనికులకే కాబట్టి వారు ఏం చేస్తారు ఏం చేయరు, ఇక్కడ ఉన్న పైన మంత్రులు కానీ పైన అధికారులు కానీ యుద్ధ రంగంలోకి దిగరు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వారు వర్క్ చేయరు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు తెలుసు. అందువల్లే మన దగ్గర సరైన సామాగ్రి లేదు, యుద్ధ సామాగ్రి లేదు, ఎటువంటి సంబంధించి యుద్ధ ట్యాంకర్లోనేవి పవర్ఫుల్ యుద్ధ ట్యాంకర్లు మన దగ్గర లేవు కాబట్టి మేము యుద్ధంలో పాల్గొనలేము, భారత్ యుద్ధం చేసి మేము గెలవలేము, ప్రాణాలు కోల్పోలేమంటూ అనే ఉద్దేశంతోనే 1200 మంది సైనికులు, 250 మంది మేజర్లు ఈ రాజీనామా లేఖల్లో ఆర్మీ చీఫ్కు పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సరిహద్దుల వెంట భారత్ ఆర్మీ బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పాక్కు సంబంధించిన చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించాలని చూసినప్పటికీ కూడా వారిని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం కానీ ఆర్మీ సైనికుల మధ్య కాల్పులు జరిగితే కంపల్సరీ రెండు వర్గాలకు సంబంధించి ఎవరో ఒకరు చనిపోయే పరిస్థితులు కంపల్సరీ ఉంటుంది. ఇది ముందుగా గ్రహించిన పాక్ సైన్యం ముందుగానే సైనిక ఓటమిని అంగీకరించి వారు రాజీనామా లేఖలను ఆర్మీ చీఫ్కు పంపించారు. మరి ఫర్దర్గా ఆర్మీ చీఫ్ ఏం చేయబోతున్నారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారితో మాట్లాడి బ్రతిమాలి వారిని ఆర్మీ యుద్ధ రంగంలోకి తీసుకొస్తారా, భారత్తో ఫైట్ చేయడానికి బోర్డర్లోకి తీసుకొస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. వారైతే ఇప్పటికే రాజీనామా లేఖలు పంపించారు కాబట్టి ఫర్దర్గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, భారత్తో యుద్ధానికి సై అంటుందా లేదా నై అంటుందా అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ భారత్ ఇప్పటికే అన్ని రకాలుగా త్రివిధ దళాలకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అలాగే రక్షణ శాఖ మంత్రి, మరోవైపు ఆర్మీ చీఫ్ ద్వివేది వీరందరూ కూడా ఇప్పటికే త్రివిధ దళాలకు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీరందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆర్మీ చీఫ్, పారామిలిటరీ అలాగే ఆర్మీ వారికి అందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా బోర్డర్లోకి చేరుకోవాలి, జమ్మూ కాశ్మీర్ రావాలి, యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు, అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అవ్వాలంటూ కూడా వారి సెలవులను కూడా రద్దు చేశారు. దానికి సంబంధించి 24 గంటలందు వారందరూ కూడా డ్యూటీలో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి, ఇతర త్రివిధ దళాల అధిపతులందరూ కూడా వారి కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైతే 22వ తేదీన పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఘటనకు సంబంధించి 26 మంది ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో. ఈ లష్కర్ తోయిబా కనుసనల్లోనే మరోవైపు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి వారి కనుసనలో ట్రైన్ అయిన TRF ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ కాల్పులు జరిపింది. వారందరూ కూడా ఏదైతే పెహల్గాం నుంచి కాలినడకన ట్రెక్కింగ్ ద్వారా 6.5 కిలోమీటర్లు వెళ్తేనే వ్యాలీ చేరుకోగలం. ఏదైతే బైసరన్ వ్యాలీ అక్కడికి వెళ్ళిన తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. దానిలో అనేక మంది, అంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు. నవ దంపతులు అలాగే నూతన దంపతులు, ఇతరులు అనేక మంది పిల్లలతో పాటు అక్కడికి సరదాగా గడిపేందుకు వచ్చారు. కానీ ఎటు నుంచి వచ్చారో తెలియదు. కానీ ఉన్నట్టుండి 10 నిమిషాల్లోనే నరమేధం సృష్టించి ఉగ్రవాదులు అందరినీ కాల్చి చంపి వారు అక్కడి నుంచి పరారయ్యారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించిన యుద్ధ ఏదైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో ఆ కాల్పులకు సంబంధించి ప్రతీకార దాడి ఉండబోతుందంటూ కూడా ముందుగానే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎవరైతే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారో, ఉగ్రవాదుల వెనుక ఉన్న ప్రోత్సహించారో వారందరినీ కూడా ప్రాంతాన్ని అంతా కూడా తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ప్రధానంగా ఢిల్లీ వేదిక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను చూస్తూ కూడా భయపడుతున్న పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే రాజీనామా లేఖలను పంపించి వారు ఓటమిని ముందుగానే అంగీకరించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సౌమ్య, ఇప్పుడు వాణిజ్య సిబ్బంది సైతం కూడా దెబ్బతిందినటువంటి సిచ్యువేషన్ భారత్ చేస్తున్నటువంటి కొన్ని మూడు రోజులుగా మనం చూస్తున్నాము. గత 3 రోజులుగా కొన్ని కోట్ల వ్యవధిలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇప్పుడు ఈ రాజీనామా చేయటం, వరుస భారత్లో కూడా భేటీలు జరగడం, రకరకాల ఎజెండాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇలా పాకిస్తాన్లో మరి ఆర్మీ తగ్గిపోతూ ఉంది, ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు మీరు. సో ప్రజెంట్ మరి పాకిస్తాన్కి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎదుర్కోవాల్సినటువంటి ఆంక్షలు ఏంటి ముందు?
రైట్, ఇప్పుడు ఆర్థికంగా కూడా ద్రవ్యోల్బణం అనేది వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మరోవైపు 3 రోజుల నుంచి కూడా వాణిజ్యం రంగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 3,800 కోట్లు అనేది స్తంభించింది. మరోవైపు అక్కడ రేట్లన్నీ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇవి సాధారణంగా వినియోగదారులకు వెళ్ళేప్పటికీ రేట్లు అనేవి కూడా సుమారు కిలో చికెన్ 800, కిలో బియ్యం రైస్ అనేది 340 రూపాయలకి చేరింది. ఇది వ్యాపారుల వరకు తక్కువ రేటు కొన్నప్పటికీ కానీ వినియోగదారులు మాత్రం అవి కొనలేని పరిస్థితులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వాణిజ్యపరంగా కానీ మరోవైపు భారత్ నుంచి సవాళ్లు అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సైనికులు మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది పాకిస్తాన్ అనేది కూడా వేచి చూడాలి. సౌమ్య. రైట్, చూస్తున్నాం కదా భారత్ పాక్ మధ్య యుద్ధం వాతావరణం కలుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యానికి బిగ్ షాక్ అని తగిలిందనే చెప్పొచ్చు. పాక్ సైన్యంలో రాజీనామాల పర్వం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం సైనికుల తీరుతో పాకిస్తాన్లో మొత్తం కూడా షాక్ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి 1200 మంది ఏకంగా ఒక్కసారిగా రాజీనామా చేసేటటువంటి నేపథ్యంలో మరి ఆర్మీ చీఫ్ కు ఏమి చేయాలో తెలియని దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉగ్రదాడిలో అందరూ కలిసి ఒక్కసారిగా టెర్రరిస్టులు అందరూ కలిసి కశ్మీర్లో చేసినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో మరి భారతీయులు ఎంతో మంది అమాయకులను ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అలాంటి నేపథ్యంలో మరి భారత్ చేసుకున్నటువంటి సవాళ్లను ఎదుర్కొనలేక యుద్ధానికి సిద్ధంగా లేక ప్రజెంట్ 3 రోజుల్లోనే ఏకంగా 250 మంది మేజర్లు రాజీనామా చేయటం పట్ల సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ప్రజెంట్ 2 కాదు 3 కాదు 1200 మంది ఏకంగా పాక్ సైనికులు రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మనం డిజిటల్ స్క్రీన్ మీద చూడొచ్చు. రాజీనామా లెటర్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద. భారత్ యుద్ధానికి నిరాకరిస్తున్నది ప్రస్తుతం పాక్ సైనికులు. మరి యుద్ధ సామాగ్రి తక్కువగా ఉందనే ఒక కారణంతోనే యుద్ధానికి చేయడానికి అణుబాంబులు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు భారత్ కి పాక్ కి మధ్య యుద్ధం జరిగితే ఎవరో ఒక ఆర్మీలో ఎవరో ఒక ప్రాణాలు అయితే కోల్పోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మా ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు, మేము ఖచ్చితంగా రాలేము, మేము యుద్ధం చేయలేమని చెప్తూ ఉన్నాయి. యుద్ధ సామాగ్రి కూడా తక్కువగానే. ఒకప్పుడు మనం చూసాం భారత్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి ప్రగల్భాలు ఎన్నో పలికారు, గాంభీర్యంగా ఎన్నో చెప్పారు. మేము దేనికైనా రెడీ, మా దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర అన్ని రకాల యుద్ధం కావాల్సినటువంటి సామాగ్రి ఉంది, యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ ఉంది, ఆర్మీ సైన్యం ఉంది, మేము ఖచ్చితంగా భారత్తో ఎంతమంది వచ్చినా కూడా తలపడతామని చెప్పారు. బట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా భారత బలగాలు ఒక్కసారిగా మోహరించేసరికి యుద్ధానికి సిద్ధంగా ఉండేసరికి పాక్ మాత్రం వెనుకడుగు వేస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ కు వరుసగా రాజీనామా లేఖలు తన ఆఫీస్ టేబుల్ మీదకి వచ్చిన కొద్ది ప్రతి ఆర్మీ చీఫ్ అక్కడ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. మరి యుద్ధం చేయలేమంటూ వెనక్కి తగ్గుతూ రాజీనామా లేఖలు పంపటం, పాక్ ఆర్మీ చీఫ్ కు రాజీనామా లేఖలు వరుసగా రావటం పట్ల అక్కడ ఆర్మీ చీఫ్ అయితే వరుస షాక్ కి గురవుతున్నటువంటి పరిస్థితి. మరి సైనికుల తీరుతో పాక్ లో ఏం జరగబోతోంది, పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అవబోతోందా, యుద్ధ సామాగ్రి ఒకవైపు తక్కువగా ఉంది, అలాగే మేజర్లు తగ్గిపోయారు, అలాగే ఆర్మీ సైనికులు కూడా తగ్గిపోయారు. భారత్తో యుద్ధం చేయడానికి యుద్ధంలో ఉన్నటువంటి ఎంపవర్మెంట్ కూడా తగ్గిపోయింది, మ్యాన్ పవర్ తక్కువగా ఉంది. మరి భారత్తో తలపడబోతుందా, పాకిస్తాన్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందా లేదా, మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ ఒకవైపు పాక్ మేకపోతు గాంభీర్యం పలుకుతున్నటువంటి నేపథ్యంలో మరి సరిహద్దుల వెంట ఇప్పటికే భారత బలగాలు భారీగా మోహరించాయి. ఇటు ఇండియన్ ఆర్మీ కూడా అంతా కూడా భారత బలగాలందరూ కూడా అక్కడ ఒక్కసారిగా మోహరించాయి. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పాక్ సైనికుల తీరుతో డైలమాలో పడిపోతోంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ. ఒకవైపు ఇండియా పాక్ బార్డర్లో హై టెన్షన్ కనిపిస్తోంది. ఢిల్లీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యింది. అక్కడ జరిగినటువంటి బైసరన్లో ఏదైతే కాల్పులు జరిగినటువంటి ప్రాంతంలో కూడా అందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని, ఎక్కడ దాడులు జరిగాయి, ఎక్కడి నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎక్కడి నుంచి వాళ్ళు కాల్పులు జరిగారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మొత్తం కూడా అంతా పర్యవేక్షించి దాని తర్వాత
తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది మొత్తం కూడా అన్ని ఎజెండా సిద్ధం చేసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో కూడా రక్షణ మంత్రి సమావేశంపై కూడా ప్రజెంట్ అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. బార్డర్లో ప్రస్తుత పరిస్థితుల గురించి భారతీయుల కన్నందరిది కూడా ఒక్కసారిగా అటువైపే తిరుగుతున్నటువంటి పరిస్థితి. బార్డర్లో ప్రస్తుత పరిస్థితుల గురించి ఇదే చర్చ జరుగుతోంది. భారతీయుల్లో నార్త్ బ్లాక్ చేరుకున్నారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జిత్ సింగ్ చౌదరి కూడా వరుస ఇలా ఒకరినొకరు భేటీలు అవుతున్నారు. నెక్స్ట్ చర్చలు జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? యుద్ధాంతి సై అంటున్నారా? నెక్స్ట్ మినిట్ ఏ క్షణమైనా కూడా యుద్ధం జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారతీయులు అందరూ కూడా వెలికి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరగబోతోంది? ఇలా వరుస భేటీలు జరుగుతున్నాయి. మరి ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? భారత్ పాక్కి మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాలు సంభవించబోతున్నాయి అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ అలాగే పారా మిలిటరీ సిబ్బంది కూడా ఎవరైతే సెలవులపై ఇంటికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా ఈ యుద్ధం తర్వాత ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో మరి ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా మీ సెలవుల్ని రద్దు చేసుకొని వెంటనే బార్డర్కి వచ్చేసేయాలని చెప్పి ఆర్మీ నుంచి ఒకవైపు ఆదేశాలు వెళ్ళాయి. సెలవులన్నీ రద్దు చేసేశారు. నెక్స్ట్ సెలవుల మీద వెళ్లే వాళ్ళని కూడా సెలవులు క్యాన్సిల్ అని చెప్పేశారు. సో సెలవులన్నీ రద్దు చేసుకొని వెంటనే ఇక్కడికి రావాలంటూ ఆదేశాలు ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పి ఇండియన్ ఆర్మీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అటు బార్డర్లోనూ భారీగా సైన్యం మోహరింపు ఉంది. మొత్తం యుద్ధానికి ఆర్మీ మొత్తం కూడా అందరూ కూడా ఇండియన్ ఆర్మీలో వేలాది మంది సైన్యం లక్షలాది మంది సైన్యం కూడా రెడీగా ఉంది. మరి ఏ క్షణమైనా కీలక ఆదేశాలు అయితే ప్రజెంట్ వెల్లడయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ పహల్గాం దాడి తర్వాత పాక్ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకవైపు క్యాంపస్లో భారీ పేలుడు సంభవించింది. అలాగే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బేస్ క్యాంప్నకు తరలించినటువంటి యుద్ధ వాహనాలన్నీ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా మాస్టర్ స్ట్రోక్, భారత్ మాస్టర్ స్ట్రోక్ అనే చెప్తూ ఉన్నారు. పాక్ ఆర్మీ డైలమాలో పడినట్టుగా తెలుస్తుంది. పేలుడు గురించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే పాకిస్తాన్ స్పందించలేదు. మరోవైపు పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్మీ కాన్వైపై కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి జరిగింది. అలాగే దాడిలో 10 మంది పాక్ సైనికులు కూడా మృతి చెందారు. దాని తర్వాత వరుస ఘటనలతో ఆర్థిక సంక్షోభం కూడా దెబ్బతింది. భారత్లో ఉగ్రదాడి తర్వాత పాక్లో అనేక వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము. వరుస పేలులతో డిఫెన్స్లో ఉంది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఇక ఎల్ఏసి వద్ద కూడా హైటెన్షన్ పరిస్థితులు ఉన్నాయి. యుద్ధ వాహనాలను రంగంలోకి వైపు దింపింది భారత ఆర్మీ. మరి ఇండియా పాక్ బార్డర్లో ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సో ఢిల్లీలో అత్యంత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మరి ఇటు ఒకవైపు రాజీనామాల లెటర్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో 1200 ఇప్పటికైతే చేరుకున్నాయి. మరి ఇంకెన్ని రాజీనామా లెటర్స్ వస్తాయో, రాజీనామా లేఖలతో మరి పాక్ ఆర్మీ చీఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో, భారత్ చేస్తున్నటువంటి ఆర్మీ సైన్యంతో ఎలాంటి యుద్ధానికి తలపడబోతుందో వేచి చూడాలి.